ప్రైజ్ ద లార్డ్. ప్రియ ప్రేక్షకులారా, ప్రభు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన ఉదయకాలపు శుభాకాంక్షలు తెలియచేస్తూ స్పందన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ప్రతిరోజు చెప్పేటట్లు దేవుని వాక్యముతో మీ గృహాల్లోనికి వచ్చే ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి నేను ఎల్లవేళలా దేవునికి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. మీకు నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని క్రమంగా మీరు వీక్షిస్తూ ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మీలో అనేక మంది ఇంత ఉదయకాలాన్నే ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీకోసం మీతో ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నామని మర్చిపోమాకండి. అంత మాత్రమే కాకుండా మీరు చెప్పే ప్రతి ప్రార్థన మనవిని చాలా జాగ్రత్తగా మేము రాసుకొని స్పందన ఆధ్యాత్మిక మాసపత్రికల్లో ప్రచురించడం మూలకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా యోధులు ఎంతోమంది మీకోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు అని మర్చిపోమాకండి. అన్నట్టు మరోసారి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక మీరు తెప్పించుకుంటున్నారా? 1976 సంవత్సరంలో మన ప్రియతమ దైవజనులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ఈ మాసపత్రికను ప్రారంభించారు. గత 42 సంవత్సరాలుగా దేవుని నామ మహిమార్థమై ప్రచురించబడుతూ అత్యధిక సర్క్యులేషన్ కలిగిన మాసపత్రికగా దేవుడు ఈ పత్రికను దీవించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఈ పత్రికను చదువుతూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు, ఆశీర్వదించబడుతూ ఉన్నారు. నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తూ ఉన్నాను, మీలో ప్రతి ఒక్కరూ ఈ పత్రిక చదవాలి. మీ అడ్రస్ ఈరోజే నాకు SMS చేయండి. మీకు ఒక కాపీ ఉచితంగా ఫ్రీగా ఈరోజే నేను మీకు పంపిస్తాను. అలాగే పరిచర్యల కోసం ప్రార్థించాలని, ప్రార్థించిన ప్రతి దేవుని బిడ్డ ఈ పరిచర్యకు సహకరించాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా విజయవాడకు ఆదివారం ప్రభు దినం రోజున గాను వస్తే మాతో కలిసి ప్రభువును ఆరాధించడానికి ప్రేమతో మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. విజయవాడలో గుణదలలో ESI హాస్పిటల్ రోడ్లో పాత పంచాయతీ ఆఫీస్ సెంటర్కి దగ్గరలో స్పందన బిల్డింగ్ ఉంది. అందులో ప్రేయర్ హాల్ ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 10:30కు ఒక ఆరాధన, సాయంత్రం 7:30కు రెండవ ఆరాధన. ప్రేమతో మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానించక పూర్వం ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ గీతాన్ని మరోసారి ఆలపించండి. క్రిస్మస్కు ప్రభువైన రక్షకన యేసుక్రీస్తు స్తుతి మహిమ ఘనతంతా నీకే అర్పింతు. క్రిస్మస్కు ప్రభువైన రక్షకన యేసుక్రీస్తు స్తుతి మహిమ ఘనతంతా నీకే అర్పింతు.
రాకడ చరిత్రను రెండుగా చీల్చివేసింది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకముగా మధ్యకు విడదీసింది. నీ రాకడ చరిత్రను రెండుగా చీల్చివేసింది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకముగా మధ్యకు విడదీసింది. పాపిని నన్ను పరిశుద్ధునిగా నా జీవితం రెండు భాగాలుగా, పాపిని నన్ను పరిశుద్ధునిగా నా జీవితం రెండు భాగాలుగా చేసింది నాలో నీ జన్మ, చేసింది నాలో నీ జన్మ. సమస్త జనులకు సంతోష వార్త తండ్రిని అవతారం. పరిశుద్ధుడా నీకెందుకు మాపై మమకారం. సమస్త జనులకు సంతోష వార్త తండ్రిని అవతారం. పరిశుద్ధుడా నీకెందుకు మాపై మమకారం. పాప శాప రోగము చేత అణగారిన ప్రజలందరికీ, పాప శాప రోగము చేత అణగారిన ప్రజలందరికీ ఆశా జ్యోతిగా వెలిసావు, ఆశా జ్యోతిగా వెలిసావు. తరతరాల నిరీక్షణ ఫలం నీ ప్రథమాగమనం. మానవాళికై నీ సంకల్పం ఇలలో నీ జన్మం. తరతరాల నిరీక్షణ ఫలం నీ ప్రథమాగమనం. మానవాళికై నీ సంకల్పం ఇలలో నీ జన్మం. శుభప్రదమైన నిరీక్షణతో వేచియున్నాను నేనిలలో. శుభప్రదమైన నిరీక్షణతో వేచియున్నాను నేనిలలో. ద్వితీయాగమనం కొరకు, ద్వితీయాగమనం కొరకు. క్రిస్మస్కు ప్రభువైన రక్షకనా యేసుక్రీస్తు స్తుతి మహిమ ఘనతంతా నీకే అర్పింతు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక అద్భుతమైన వాక్య వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. మీ బైబిల్ గ్రంథాలు తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం.
మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండునట్లు మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అద్భుతమైన ఈ వాగ్దానం మనకెంతో ఆదరణ ప్రసాదించే వాగ్దానం. ఇది విశ్వాసుల శుభప్రదమైన నిరీక్షణ. ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారు మరలా ఈ లోకానికి వస్తారు. ఆయనతో పాటు మనము కూడా ఉండేటట్లు మనలను తీసుకొని వెళతాడు. తెలుగు బైబిల్లో స్థలము అనే మాట ఉంది. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ మ్యాన్షన్స్ ఫర్ యూ అని ఉంది. మీకోసం మ్యాన్షన్స్, తెలుగులో చెప్పుకోవాలంటే భవంతులు, భవనాలు, మీకోసం బంగళాలు నేను సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను తిరిగి వస్తాను. ఈ క్రిస్మస్ సీజన్లో, క్రిస్మస్ వాతావరణంలో క్రిస్మస్ను సంతోషంగా జరుపుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్న మనకు దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక భారం ఏంటంటే, క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు ప్రభు వారి మొదటి రాకడ. అది జరిగిపోయింది. ఆయన రెండవ రాకడ జరగవలసి ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక ప్రత్యేకమైన భారం ఏంటంటే, ఈ సంవత్సరం క్రిస్మస్ను చూడడానికి, క్రిస్మస్లో ప్రవేశించడానికి, క్రిస్మస్ నెలలో ప్రవేశించడానికి దేవుడు మన జీవితాల్లో భాగ్యాన్ని కనపరిచాడు, కృపను చూపించాడు. ఈ రోజున మనము జీవించి ఉన్నామంటే దేవుని మహాకృపను బట్టే జీవించి ఉన్నాము. ఈ సంవత్సరం క్రిస్మస్ను ఆచరించే నిన్ను ఒక వ్యక్తిగతమైన ప్రశ్న నేను అడగాలని ఆశపడుతూ ఉన్నాను. క్రిస్మస్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రథమ ఆగమనం, మొదటి రాకడ. అయితే ద్వితీయ ఆగమనం ఉంది, రెండవ రాకడ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాటలనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను మీకోసం స్థలము సిద్ధం చేయడానికి వెళుతున్నాను, నేను మరలా వస్తాను, నాతో పాటు మీరు ఉండడానికి మిమ్ములను తీసుకొని వెళ్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మొట్టమొదటిసారిగా క్రిస్మస్ ప్రస్తావన మనం చూస్తాం. ఆది మానవులు పాపం చేసినప్పుడు నలుగురి మీదకి శాపం వచ్చిందండి. ఎవరెవరు ఆ నలుగురు? మొట్టమొదటిది ఆదాం మీదకి శాపం వచ్చింది, ఆ తర్వాత సర్పం మీదకి శాపం వచ్చింది, ఆ తర్వాత భూమి మీదకి శాపం వచ్చింది. సర్పాన్ని శపిస్తూ దేవుడు అంటాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తాను. స్త్రీ సంతానము అనే మాట మొట్టమొదటిసారిగా ఇక్కడ వాడబడుతూ ఉంది. యెషయా ప్రవక్త కూడా 7వ అధ్యాయం 14వ వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని కొన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించాడు. అందుకనే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ జ్ఞానులు స్వంత జ్ఞానం మీద ఆధారపడి ఒక అజ్ఞాన పైన పనిచేశారు. ఆ జ్ఞానులు స్వంత జ్ఞానం మీద ఆధారపడి ఒక అజ్ఞానంతో కూడిన పని చేశారు. ఏమిటది? యెరూషలేముకు వెళ్ళి
రాజనగరిలో వాకపు చేశారు. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దేశంలో తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించటానికి వచ్చాము అని. దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనాలు నెరవేరవలసి ఉంది కాబట్టి అలా జరిగింది. అక్కడ వాళ్ళు చేసిన అంటే దేవుని మీద లేక వారికి అంత మటుకు దారి చూపించిన నక్షత్రం మీద ఆధారపడకుండా మేము జ్ఞానులము కదా అని వాళ్ళ సొంత జ్ఞానం మీద ఎప్పుడైతే ఆధారపడ్డారో లేనిపోని కలవరం వచ్చింది. సరే, ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ జ్ఞానులు వచ్చి యెరూషలేములో అడిగారో, హేరోదు మహారాజు యెరూషలేము నివాసులంతా చాలా కలవరపడ్డారు. ఇప్పుడు రాజుగారు ఏం చేస్తున్నాడంటే దేవాలయంలో ఉండే ప్రధాన యాజకులను పిలిపిస్తా ఉన్నాడు, శాస్త్రులను పిలిపిస్తా ఉన్నాడు. వాళ్లను ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాడు, యూదుల రాజు ఎక్కడ పుడతాడు? వారు మీకా గ్రంథంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రవచనాన్ని అక్కడ వారు జ్ఞాపకం చేస్తున్నట్టు మనం చూస్తాం. మీకా గ్రంథంలో ఒక ప్రవచనం ఉన్నది. రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను కబురు చేసి యూదుల రాజు ఎక్కడ పుడతాడు అని అడిగినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చదివే ఒక విషయం ఏంటంటే, వారు పాత నిబంధన గ్రంథములో మీకా ప్రవక్త చెప్పిన ఒక ప్రవచనాన్ని అక్కడ చదివి వినిపిస్తున్నారు. ఆ ప్రవచనం మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం. ఏమిటా ప్రవచనం? యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. మీకా ప్రవక్త అనేక సంవత్సరాల క్రితమే యూదయ దేశపు బెత్లెహేములో యూదుల రాజు పుడతాడని ప్రవచనం చెప్పాడు కదా. ప్రధాన యాజకులకు తెలుసు కదా, శాస్త్రులకు తెలుసు కదా, ఇప్పుడు హేరోదు రాజుకు కూడా తెలిసేది కదా. వీరెవరైనా వచ్చి యేసయ్యను పూజించారా? యేసయ్యను దర్శించారా? యేసయ్యను ఆరాధించారా? ఎవ్వరూ రాలేదండి. యేసుక్రీస్తు ప్రభువు వారి రోజులు వచ్చేసరికి శాస్త్రులు పరిసయ్యులు ఏమంటారంటే, మా నాయకుడైన మోషే అంటారు, మా తండ్రి అయిన అబ్రహాము అంటారు. మన పెద్దలు సామెత ఒకటి చెబుతారు, మా తాతలు నెయ్యి తాగారు, మీరు మా మూతి వాసనలు చూడండి అని చెబుతారట. యేసుక్రీస్తు ప్రభువు వారి రోజున ఉన్న పరిసయ్యులు, ప్రధాన యాజకులు, శాస్త్రుల పరిస్థితి ఇలాగే ఉంది. యేసయ్య మొదటి రాకడ గురించి అనేకమైన ప్రవచనాలు ఉన్నా వారేమో యేసయ్యను కలుసుకోవడానికి ప్రయత్నమే చేయలేదు. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభు వారి 2వ రాకడ అతి సమీపంగా ఉంది. ప్రియతమ దైవజనులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ఒక చక్కని పాట రాశారు. యేసే వస్తే ఈ నిమిషంలో నేస్తాం నేస్తాం నీ గతి ఏమిటి? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు సమయం అయిపోయింది, నేను ముగిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారి మొదటి రాకడ జరుపుకునే నీవు ఆయన 2వ రాకడకు సిద్ధంగా ఉన్నావా? ఉంటే దేవునికి స్తోత్రాలు. లేనట్లయితే ఇప్పుడే ఆ ప్రభువును మీరు హృదయంలోనికి ఆహ్వానించండి. ప్రభువా, తెలిసి కానీ తెలియక కానీ నేను చేసిన ప్రతి పాపాన్ని మీ రక్తంతో పరిహరించి నన్ను పవిత్రుడిగా చేసి పరలోక రాజ్య వారసులుగా చేయండి. శాంతిని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని ఈ లోకములో జీవించినంతకాలం ఆనందాన్ని, సంతోషాన్ని నాకు ప్రసాదించండి అనే ఒక చిన్న ప్రార్థన మీ హృదయంలో చేయడం మూలకంగా ఆ ప్రభువును మీ ప్రభువుగా కలిగి ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి తీర్మానం మీరు చేసుకుంటే ఈరోజే నాకు ఉత్తరం రాస్తారు కదూ, మీకోసం
నేను ప్రార్థన చేస్తాను. మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకారణంగా ఉండే కొన్ని పత్రికలు పంపించడానికి ప్రయత్నం చేస్తాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సందేశాలు వీక్షించటం వలన మీరు స్వీకరిస్తున్న ఆశీర్వాదాలు, మీ అనుభవాలు, ఈ రోజే మీ పూర్తి వివరాలు మాకు రాయండి. మా అడ్రస్ డాక్టర్ దేవసహాయం దండల, స్పందన, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ 520004, ఇండియా.